జగన్ గారు స్పీకర్ గారికి లేఖ రాశారు. అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష హోదా కావాలని. ఇదే జగన్ గారు టీడీపీని ఇంతకుముందు ఏమన్నా అంటే మీకు 23 సీట్లు ఉన్నాయి. ఒక 5, 6 నేను తీసుకుంటే మీరు 18కో, 17కో పడిపోతారు. మీకు ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పిన జగన్ గారు 11 సీట్లకు నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే అడగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఫస్ట్ అడుక్కోవడం తప్పు. ఓకే. రూల్ బుక్ ఉంటుంది, రూల్ పొజిషన్ ఉంటుంది, రాజ్యాంగం ఉంటుంది, చట్టం ఉంటుంది. ఆ చట్టంలో రాజ్యాంగాన్ని మీ ఇష్టం వచ్చినట్టు మన రాజారెడ్డి రాజ్యం మార్చలేము, పులివెందుల లేఖలు రాయలేవు. కనుక మనకి చట్టం అంటూ దానికంటూ ఒక ప్రోటోకాల్, దానికంటూ ఒక ప్రొసీజర్, దానికంటూ ఒక బైలా, దానికంటూ బుక్, ఈ పొజిషన్స్ రాజ్యాంగం చట్టం రాసి ఉంటుంది. అది ఆ రూల్ పొజిషన్ వల్ల అవుతుంది తప్ప ఇంకోటి. అంటే ప్రజలు ఏం చేశారు, మీకు ప్రజల పక్షం అంటే ప్రతిపక్షం కూడా మీ నాన్న రూలు. మీకు 151 సీట్లు ఇచ్చి అధికార పక్షాన్ని ఇచ్చాం. 5 సంవత్సరాలు మీరు గెలవబెట్టమంటే 5 సంవత్సరాలు తిట్లు కోసం టైం వేస్ట్ చేసి మీరు దాచుకోవటానికి తప్ప మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఏమీ చేయలేదు. కాబట్టి ప్రతిపక్షానికి కూడా మీరు వేస్ట్. కాబట్టి మీకు 5 సీట్లు వెనకాల కూర్చోబెడితే బెటర్ అని మీ సీటు మీకు గెలిపించారు. ఎందుకు గెలిపించారు అంటే దానికి ఆన్సర్ కొంతమంది చెప్పారు. ఎందుకు గెలిపించారమ్మా జగన్మోహన్ రెడ్డి గారిని అంటే ఏం లేదన్నా, జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ సంవత్సరం ఈసారైనా స్కూల్లో చంద్రబాబు నాయుడు గారి స్కూలును, పవన్ కళ్యాణ్ గారి స్కూలు నేర్చుకుంటాడు. ఈసారి నేర్చుకుంటే ప్రధాన ప్రతిపక్షం వస్తాడు. ఆ ఏదో తప్పులు జరుగుతాయి, తప్పులు జరిగిందని వదులుతామా, అందుకే 5వ బెంచ్లో కూర్చోబెట్టాం. ఫెయిల్ అయిపోయాడు. ఫెయిల్ అయిన తర్వాత ఏం చేస్తాం, 5వ బెంచ్లో చూసుకుంటే మళ్ళా నేర్చుకుంటాడు, మళ్ళా పరీక్ష రాస్తాడు. పరీక్ష రాసిన తర్వాత వస్తాడు, లేదంటే ప్రధాన ప్రతిపక్షంలో కూర్చుంటాడు. అందుకే నన్న చంద్రబాబు నాయుడు గారి స్కూల్కి పంపించాము అంటే ట్యూషన్కి పంపించారు. ట్యూషన్లో మన పరీక్ష తప్పదు ఎక్కడేస్తారు, వెనక బెంచ్లో కూర్చోబెడతారు. ఇప్పుడు పరీక్ష తప్పిపోయాం, మళ్ళీ సబ్జెక్టులు రాసుకుంటూ వస్తున్నాం. 5 సంవత్సరాలకి 5 సబ్జెక్టులు రాయాలి. 5 సబ్జెక్టులు రాసుకుంటూ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల తర్వాత మనం పాస్ అయిన తర్వాత మళ్ళా ప్రధాన ప్రతిపక్షానికి వస్తాం. అధికార పక్షానికి రావడానికి అవకాశాలు అయితే కనబడట్లేదు. అది కనుక మన సింహం సింగిల్గా వస్తుంది. ఆ సింహం సింగిల్గా వచ్చిన వాళ్ళు మరి ఎందుకు ఈరోజు మనం అడుక్కుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు మీరు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మరి మీరే కదా చెప్పారు ఇది పొజిషన్ అంటే ఇది, ఈ పొజిషన్ అంటే ఇది చంద్రబాబు నాయుడు గారని. మీ తర్వాత మీ పేడ్ ఆర్టిస్టులు కొంతమంది పోసాని కృష్ణమురళిని, మా పేడ్ ఆర్టిస్టులు మీకు బాగా కావాల్సిన వ్యక్తి, మీ ప్రాణం, మీ లైఫ్. మరి శ్యామల గారు ఆయన కూడా చెప్పారు, జగనన్న నా ప్రాణం, జగనన్న నా జీవితం, జగనన్న లేనిదే నేను లేను. అందుకే ముసలినక్క, గుంటనక్క ఏదో పేర్లు చెప్పారు. కనుక నేను అదే అన్నాను, అమ్మాయికి కూడా అవగాహన లేదు అంటే ఆ తల్లిని అలాగే తిడుతుందంట. నేను చాలా మంది కొనుక్కున్నా, ముసలినక్క ఇట్లా అంటదంట. వాళ్ళ తండ్రిని కూడా ముసలినక్క ఇట్లా అంటదంట. వాళ్ళ అన్నయ్య గుంటనక్క ఎలా అంటదంట. వాళ్ళ కుటుంబాన్ని అలా తిట్టి అలాగే ఆమెకు అలవాటు పడిపోయి అంత పెద్ద 75 సంవత్సరాలు ఉన్నాయన్న చంద్రబాబు నాయుడు గారిని ఆ మాట అనాల్సి వచ్చింది. అలాగే పవన్ కళ్యాణ్ గారిని అనాల్సి వచ్చింది. అంతే తప్ప ఆమె తప్పేం లేదు. ఆ తల్లిదండ్రులు పెంపకం అలాంటిది. ఆ తల్లిదండ్రులు సంస్కారం నేర్పించలేదు. నమస్కారం పెట్టిన సంస్కారం నేర్పించలేనప్పుడు ఏం చేస్తాం? ఆ తల్లిదండ్రులని తిడుతున్నామే. అది కనుక నేనేమంటున్నానంటే ఇలాంటి వాళ్ళు నీ అనుచరులు. ఒకరు వచ్చి సంబరాల డ్యాన్స్ వేస్తూ వాళ్ళ అమ్మాయిలతో ఫోన్లు మాట్లాడుకుంటూ ఉంటాడు, అది దొరికిపోతాడు. ఒక ఆయన భీముల్లో ఒక ఆయన 1 గంటలా అంటాడు. ఒక ఆయన అంటే మీకు అది అనుకోకుండా అందరం ఎక్కించారు. ఒక ఆయన వచ్చి బుక్ అబ్జాల రాయుడు, గల్లీ రవిడి అని ఎంవి సత్యనారాయణ. ఒక ఆయన విజయసాయి రెడ్డి గారు. కారు కిందకి వెళ్తుందంట, ఎక్కడికి వెళ్తుందో తెలియదంట, అంత మంచి ఇల్లు కట్టాడంట. ఎవరిది? దస్పాల సార్ నా చిన్నప్పటి నుంచి ఉంది, అది ఇప్పటికీ క్లియర్ కాలేదు. అది ఎలా జీవో వచ్చేసిందో, ఎలా మొత్తం టోటల్ గా చెవిట్రాణి గారి ల్యాండ్లు అంటుందని ఆ ల్యాండ్లన్నీ కబ్జా చేస్తారు. వైసీపీ వాళ్ళు కబ్జా చేయలేని ల్యాండ్ అంటూ లేదు. 3 స్టార్ హోటల్ కూడా కబ్జా చేశారు, 5 స్టార్ హోటల్ కూడా కబ్జా చేశారు. విశాఖపట్నంలో మొత్తం 80% కబ్జా చేసేసారు. విజయనగరంలో మొత్తం టోటల్ బొత్స ఫ్యామిలీ మొత్తం కబ్జా చేసేసింది. శ్రీకాకుళం జిల్లాలో మొత్తం ధర్మాన ప్రసాద్ ఫ్యామిలీ మొత్తం కబ్జా చేసేసింది. మొత్తం రాజమండ్రిలో మార్గాన్ని భరత్ గారు మొత్తం టోటల్ ఆయన ఒకప్పుడు ఏంటి, ఎంపీ కాకముందు ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఒక్కసారి తీయండి.
కాకినాడ జిల్లాలో దోరపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఆస్తులు ఏంటి, ఇప్పుడు ఆస్తులు ఏంటి, ఇవన్నీ మనం తీసుకుంటాం. మామూలుగా అయితే వాళ్ళైతే అంటే ఉదాహరణకి చెప్తున్నా, సార్. వీళ్ళు ఉదాహరణకి వీళ్ళందరూ ప్రధాన అనుచరులు. ఓకే. వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు ఉల్లిపాయ ఎంత ఉంటాడు, ఉమ్. పుష్పం లెగిస్తాడు, జగనన్న జిందాబాద్ అంటాడు. ఉమ్. ఆయన ఒకప్పుడు ఆస్తులేంటి, ఇప్పుడు ఆస్తులేంటి? ఇవన్నీ అంటే ఇవన్నీ నేను ఊరికి అడగట్లా. సార్ ఇప్పుడు జగన్ గారు నిజంగా తను అంటే స్పీకర్ గారు లేఖ రాయడం అదొక శాఖ, అంటే ఈ సాకు చెప్పుకొని నేను అసెంబ్లీకి రాలేను అని, ఇంకోటి ఆయన ఏంటంటే సాకులు తను కొత్త ఏం కాదండి. అయ్యన్న పాత్రను చూసి అది భయపడుతున్నాడు కాదండి, అని చెప్పేసి కూడా ఒక కోడికత్తి టాక్ కేసు. నడుస్తుంది. షాకు, ఉమ్. గులకరాయి కేసు షాకు, ఉమ్. బాబాయ్ వివేకానంద రెడ్డి కేసు షాకు. ఉమ్. ఇవి అసెంబ్లీకి రాకుండా నాకు నేను ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి, నన్ను అవమానించడానికి కూర్చోబెడుతున్నారు కాబట్టి ఈ అసెంబ్లీకి నేను శాశ్వతంగా రాను, ఇక నేను మళ్ళా చీఫ్ మినిస్టర్ అయిన తర్వాతే వస్తున్నా, ఇది నేను శబ్దం చేస్తున్నా అంటాడు. ఆయన జీవితంలో చీఫ్ మినిస్టర్ అయ్యేది లేదు, అసెంబ్లీకి వచ్చేది లేదు. అంతే అంటారు? మీరేం కలగంటున్నారు ఏంటి? లేదు అంటే మీరు వాళ్ళు ఇప్పటికి కూడా- సార్, లోకేష్ గారి ముఖం చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూడండి. వైసీపీ నేను రెండే విషయాలు అడుగుతాను, లోకేష్ గారి ముఖం, జగన్మోహన్ రెడ్డి గారి ముఖం చూడండి. 2029 ఎవరు వస్తారు? నేను చెప్పకనే చెప్తున్నా. ఓకే. అంతే కదా, ఉమ్. మరి ఆయన వస్తే అప్పుడు ఈయన చోటు ఎక్కడ దొరుకుతుంది? ఉమ్. కాదు కదా, అంతే.